మేడారం జాతరలో చెట్లు నరికేయడం ఇట్లాంటి డెవలప్మెంట్లు చేయబట్టి కొంత ఫారెస్ట్ కానీ చెట్లు కానీ కొన్ని పోయినాయి. అక్కడ మొత్తం అంతా కూడా కబ్జాలు పెడుతున్నారు ఈ లీడర్లు. వీళ్ళకి ఇక వచ్చింది కదా మనదే రాజ్యం ఇక అన్నట్టుగా ఇదైపోతున్నారు. జనాల మీద కేసులు పెడుతున్నారు అడ్డుకుంటే. మేము రోడ్లు ఎక్కుతాము, మంత్రుల కాన్వాయిలు అడ్డుకుంటాము, లేదంటే డిస్టర్బ్ చేస్తాము అంటే ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనకి కాంగ్రెస్ పాలనకి మేజర్గా ములుగు జిల్లాలో ఏంది డిఫరెన్స్? సుమారు 400 కోట్ల పైన ఫండ్స్ వచ్చినాయి. అదే రేవంత్ రెడ్డి గారు మొన్న బయటకు వచ్చి నా దగ్గర పైసలు లేవో అన్నారుగా. మరి ఏం చేస్తారండి, 10 సంవత్సరాలు పందికొక్కులాగా తినిపోయినరు వాళ్ళందరూ. అమ్మో పెద్ద డైలాగే. కాకపోతే ఇటు సీతక్కకి అటు కొండా సురేఖకి ఇద్దరికి కూడా అసలు పడనే పడేది, పచ్చిగడ్డ వేసినా కూడా బగ్గుమంటది అనేసి అంటున్నారు. అసలు పంచాయతీ లేదక్క, అసలు ఇద్దరి మధ్యలో. సీతక్క అప్పుడైనా ఇప్పుడైనా ప్రజలలో ఉంటుంది, ప్రజల మనిషి. ఆమెకు డబ్బులు అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఆపద వస్తే జనానికి 108 అన్న జర లేటుగా వస్తుంది, కానీ సీతక్క అర్ధగంట ముందే పోయి. మీకు రేవంత్ రెడ్డి సార్కి ఎట్లాంటి బాండింగ్ ఉంటుంది చెప్పురు నాకు ఒకసారి. మా అక్క సీఎం గారికి రేవంత్ అన్న గారికి సిస్టర్ అయినప్పుడు మా ములుగు జిల్లా మొత్తం అన్నకు తమ్ముళ్ళమే. మీరు పర్టికులర్గా ఏం సాధించాలనుకుంటారు, ఏం చూపించాలనుకుంటారు, ఇది నేను చేసి చూపించిన అన్నట్టుగా? ములుగు జిల్లాలో గుడిసెలేని ఇల్లును చూడాలండి. ములుగు జిల్లాలో అసలు అన్ని పక్కా గృహాలు కనబడాలి, ప్రజలందరూ మంచి ఇల్లు కట్టుకొని సంతోషంగా బ్రతకాలి. అదే మా టార్గెట్.